వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే నా పేరు కావ్య. ఇంతకు ముందు చాలా వీడియోస్ తీస్తే ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇలాంటి వీడియో ఎంత ఫాస్ట్గా చేస్తాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఎన్నిసార్లు ఎంతమంది వీడియోస్ చూసానంటే, చిన్నప్పటి నుంచి అదొక క్యూరియాసిటీ. నా పాత వీడియోలో అక్కడ చాలా సార్లు చెప్పాను కదా, గిఫ్ట్ 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 అని. మా అమ్మని అడిగేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదమ్మా, అందులో ఏదో ఒక పేపర్స్ పెట్టి, ఎంటీ పేపర్స్ పెట్టని ప్యాక్ చేసి చాలు. ప్యాకింగ్ గిఫ్ట్లు అంటే ఇంకా అదొక కొన్ని కొన్ని చిన్న చిన్న ఫ్యాంటసీలు ఉంటాయి కదా, కొంతమంది అబ్బాయిలకి రిమోట్ కార్లని చిన్నప్పుడు అలా మాకు గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం అనమాట, నాకు మా చెల్లికి. సో అందరికీ నేను ఇస్తూ ఉంటాను, నాకు ఇచ్చేవాళ్ళు లేరని ఫీల్ అవుతూ ఉంటాను. చిన్నప్పుడు ఇప్పుడు కాదు, అట్లా కొంచెం కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ ఆ ఇంట్రెస్ట్లు తగ్గినాయి. బట్ అది అలా ఉండిపోయింది అనమాట. చాలా మంది వ్లాగ్స్ చూస్తాను, గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అని, లైక్ వాళ్ళ మ్యారేజెస్ కానీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ గిఫ్ట్ అన్బాక్సింగ్ అని నాకు కనపడిందంటే అందులో ఎంత సోది ఏమన్నా ఉండని ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తాను అనమాట. అది చూసినప్పుడు నేను అనుకున్నాను, నేను ఎప్పుడు ఓపెన్ చేస్తాను, నాకు ఇన్ని గిఫ్ట్లు ఎప్పుడు వస్తాయి, పెళ్లికి వస్తాయేమో, నా పెళ్లికి నేను పెళ్లి చేసుకోను కదా, ఏంటి పరిస్థితి, నేను ఎప్పుడు చేయాలి నా అన్బాక్సింగ్ గిఫ్ట్లు, నాకు ఇంకా లైఫ్లో నేను గిఫ్ట్లు అన్బాక్సింగ్ వీడియో చేయలేదా అని ఫీల్ అయ్యాను. ఫైనలీ టుడే ఐఎమ్ అన్బాక్సింగ్ మై బర్త్డే గిఫ్ట్స్. గోరు 30 పౌండ్లు. ఇండియా నుంచి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి, పార్సల్లో కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి, మా ఫ్రెండ్స్ కొన్ని కొనిచ్చారు, నన్ను తీసుకెళ్ళి కొన్ని కొనిచ్చారు. ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి తెలుసా. అందులో కొన్ని నేను చూశాను, కొన్ని ఇంకా చూడలేదు, ఇప్పుడు చూస్తాను. చాలా 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 సూపర్ ఇప్పుడు ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను, గిఫ్ట్ కోసం నేను ఒక వీడియో చేస్తున్నాను, అదే నాకు ఆనందంగా ఉంది. సో ఫస్ట్ గిఫ్ట్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను వేసుకున్న డ్రెస్ అనమాట, నా అవుట్ఫిట్. దిస్ ఇస్ ఫ్రమ్ జారా నుంచి. ఇది దానికి వచ్చిన బ్యాగ్. ఇది జారా నుంచి మా అన్నయ్య నాకు బాగుందని చెప్పి కొనిచ్చారు, నచ్చి ఇప్పుడే వేసేసుకున్నాను అనమాట. నేను ఫొటోస్ ఇక్కడ రిఫరెన్స్లో యాడ్ చేస్తాను చూడండి. డ్రెస్ చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ నాకు అస్సలు వెస్ట్రన్ సూట్ అవ్వు అనే ఫీల్లో ఉంటాను. అది ట్రైల్ వేసి కూడా కొనుక్కోకుండా వచ్చేసాం, మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్ళి కొనిచ్చారు. ఎప్పుడో పబ్బుకి అలా వేసుకుందాం అనుకున్నా కానీ, బట్ యాక్చువల్లీ ఇది నాకు చూసినప్పుడు అంత అనిపించలేదు కానీ, బట్ చాలా బాగుంది కదా. కామెంట్ చేసేయండి ఎలా ఉందో, నాకు సూట్ అయినా లేదా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే, ఇది మనకి ఇండియా నుంచి కీర్తి పంపించింది అనమాట. మొన్న దీని పైన గెట్ రెడీ విత్ వీడియో చేసే కదా, బర్త్డేకి పంపించింది. ఇది చూస్తే అంత నచ్చలేదు, బట్ వేసుకుంటే ఇది కూడా సూట్స్ వెల్, బాగా నచ్చింది. ఈ డ్రెస్ వచ్చేసి, ఇది కూడా పిక్చర్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇది ఫ్రమ్ జూడియో, ఇది జూడియోలో దొరుకుతుంది మీకు. ఇది వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్ కొనిచ్చారు, న్యూ లుక్ నుంచి చెప్పులు అనమాట. ఇది మీకు చూడడానికి వీడియోలో అంత బాగా అర్థం కాదు, ఇది కూడా రిఫరెన్స్ పిక్చర్ నేను ట్రైల్ వేసినప్పుడు యాడ్ చేస్తాను. దిస్ ఈస్ ఫ్రమ్ రివర్ ఐలాండ్, నా ఫ్రెండ్, ఇది ప్రదీప్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ హాలిస్టర్, ఇది కూడా నేను పిక్స్ యాడ్ చేస్తాను నేను ట్రైల్ వేసినప్పుడు, చాలా క్యూట్ ఉంటుంది హాలిస్టర్. ఇది కూడా మా అన్నయ్య కొనిచ్చారు, ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంది. దీని మీద నేను ఫోటోలు దిగా, ఇది కూడా ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ జారా, అన్నయ్య కొనిచ్చింది. అండ్ దెన్ ఈ 4 బట్టలు మా అన్నయ్య, ఇది ఆ 3 మొత్తం అన్నయ్య కొనిచ్చింది. ఇది మా ఫ్రెండ్ చింటూ కొనిచ్చింది. ఫాజిల్ ఎంపోరియో అర్మానియా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, నాకు కాస్ట్ కూడా తెలియదు. దీని మీద పెట్టుకున్నా, మీకు చూపిద్దామని తీసేసాను, చాలా బాగుంది. మా రూమ్మేట్ యశ్వంత్ ఇచ్చాడు స్కిన్ కేర్ ఫేస్ మాస్క్, సితాఫెల్ క్లెన్జర్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అన్నయ్య పర్ఫ్యూమ్, కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్. అమ్మో, నేను ఇన్నిసార్లు కాస్ట్ అంటే మీరు అందరూ మళ్ళీ డబ్బులు క్యాలిక్యులేట్ చేస్తాను అనుకోండి. అంటే నేను ఫస్ట్ టైం ఇలాంటివన్నీ, ఇంత బ్రాండ్స్ ఇలాంటి ఐటమ్స్ చూడడం, మన గిఫ్ట్గా రావడం, అందువల్ల చెప్తున్నాను అంతే తప్ప అమౌంట్ కాదు, ఎఫర్ట్స్. దాని వెనక కొన్ని ఎఫర్ట్స్ చూస్తాను నేను, డబ్బులు చూడడం. విన్నారా, ఇది 10,000. అండ్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఫ్రమ్ మై రూమ్మేట్స్, అందరూ కలిపి. నా ఫ్రెండ్స్, మా అఖిల్ అన్నయ్య, మా చిట్టి పాప ధరణి, యశ్వంత్ అండ్ ప్రదేశ్, ఇంకొక వ్యక్తి ఇక్కడికి రాలేదు, ఆ వ్యక్తి కూడా రాకేష్ అంట. మరి నాకు కోపం వస్తుంది. వాట్ ఎవర్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. వన్ ఆఫ్ ద మోస్ట్ of course I'm so happy, అన్ని యూస్ఫుల్ థింగ్స్.
ఇంకొక యూస్ఫుల్ గిఫ్ట్, ఇవన్నీ నేను ఇందాక అన్బాక్స్ చేశాను, సో అందుకే ఓపెన్ చేసింది. ఇది వాడాక నేను మీకు రివ్యూ చెప్తాను. పోర్టబుల్ హీటింగ్ ప్యాడ్, సో క్రాంప్స్కి బాగా హెల్ప్ అవుతుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు అన్బాక్స్. అస్సలు నాకు తెలియని ఐటమ్స్ అన్నమాట, ఇండియా నుంచి వచ్చినాయి. ఇన్నాళ్ళు ఓపిక పెట్టుకొని ఉన్నాను చూడకుండా. ఓపెన్ చేసి చూసేయండి. సో ఇది ఆల్రెడీ మొన్న ఒక సబ్స్క్రైబర్ పంపించింది, మీకు చూపించాను ఇది అన్బాక్స్ చేసి. చిన్ని బుద్ధ అండ్ నాది కీర్తిది ఫోటో ఫ్రేమ్ పంపించింది సుజన. థ్యాంక్ యూ సో మచ్ సుజన. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్, రూమ్మేట్, నాకు చెల్లి. థ్యాంక్ యూ ఫ్రో. ఇంకా నేను చూడలేదు ఇందులో ఏమన్నా. ప్రిన్సెస్ నేనే. హ్యాపీ బర్త్డే కావ్య. థ్యాంక్ యూ సుజాత. వావ్, ఓహ్ క్యూట్. నాదే బర్త్డే, ఇది కూడా నాదే గైస్. ఓ మై గాడ్, హ్యాండ్ రిటన్ లెటర్స్. నాకు భలే ఇష్టం హ్యాండ్ రిటన్ లెటర్స్ చదవడం. థ్యాంక్ యూ. నాకేంటి ఫస్ట్ టైం నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు. వీడియో ఆన్లో ఉండేసరికి నా రియల్ ఎక్స్ప్రెషన్స్ నేను చూపించలేకపోతున్నాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సూల్. ఎంత క్యూట్ ఉందో. ఐ లవ్ యూ టూ. ఓకే, థ్యాంక్ యూ. నేను నా టేబుల్ పైన పెట్టుకుంటా సూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఒక బాక్స్ తన చేతితో చేసి పంపించింది. పాపం ఎంత కష్టపడిందో ఇవన్నీ చేయడానికి, ఎంత టైం పట్టిందో. ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే. ఓపెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంత కష్టపడి టైం తీసుకొని అవన్నీ తీసుకొచ్చి చేసి ఇండియా నుంచి ఇక్కడ పంపించు. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్, థ్యాంక్ యూ సో మచ్ సూస్. నువ్వు కూడా నాకు గీతాలానే లైఫ్ టైం గుర్తుంటావు, ఎప్పటికీ మర్చిపోను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లెటర్. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ కూడా చూసేద్దాం. 3 గ్రీటింగ్. హ్యాపీ బర్త్డే, ఇట్స్ యువర్ డేట్ స్పార్క్ల్. నేను మేకే విష్ చేయలేదు కేక్ కటింగ్ అప్పుడు, నువ్వు నాకు గుర్తు చేయలేదు. విషింగ్ యూ అమేజింగ్ బర్త్డే. అమ్మాయి ఇది ఇచ్చింది ఇక్కడ, నువ్వు రాయాలమ్మాయి నీ ఫీలింగ్స్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నోటితో చెప్పుకొని రాయొద్దు. చెప్పు. వీడియో ఆపుతాను చెప్పు. 2-3 రోజులను కూర్చుంటా. చెప్పు నీ ఫీలింగ్స్ ఏంటి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. లవ్లీ ఫ్రెండ్. నేను నింపుకోనా? Your friend as you special as you deserves a day that's filled with wonderful things to enjoy from beginning to end. మీనింగ్ చెప్పే. ఏదో బటర్ఫ్లై ఆడని తెచ్చింది. నెక్స్ట్ నువ్వన్నా ఏమైనా రాసావా? ఫ్రమ్ 2 కాకుండా ఫ్రమ్ యశ్వంత్ రాజ్ అంట. ఏమైనా రాసావా? పర్సనల్. సెండింగ్ బర్త్డే బ్రైట్ అండ్ హ్యాపీ విషెస్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. అది వాళ్ళు రాసింది కదా, ఏడున్నదే గైస్. ఫర్ ఏ డే ఫిల్డ్ విత్ ఎవ్రీథింగ్ యూ ఆర్ స్పెషల్లీ డ్రీమింగ్ ఆఫ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. మిస్ బుడ్డా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బుడ్డా. గ్రీటింగ్ కార్డ్ కనీసం ఒక పౌండ్ పెడితే గ్రీటింగ్ కార్డ్ వచ్చింది. ఎందుకు? దాని మీద అంతా మన ఫీలింగ్స్ అన్ని రాసి ఇవ్వాలి. 2 పౌండ్ల సరే ఎంతన్నా కానీ లోపల మీరు రాయాలి కదా. కాదు, ఇండియాలో కనుక అది చెప్తారే, ఓడిపోయిన వాళ్ళు కప్పు గెలిచారు, మేము మనుషులు గెలిచాము అన్నట్టు. వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచారు. వీళ్ళు ఈసారి అది ఎందుకు ఎంటీకి ఇచ్చి రాయాలి కదా అంటే, విశాలమైన మనసు. నేను నింపుకోనా? నాకు నచ్చింది. ద నెక్స్ట్ గిఫ్ట్, దిస్ ఈస్ ఫ్రమ్ మై. అందరు నాకు తెలిసి చాలా వెయిట్ చేస్తున్నారు కదా గిఫ్ట్ల కోసం. ఎస్ ఐ కావాలని లాస్ట్, బికాస్ నాకు అవి అట్లీస్ట్ నాకు తెలుసు, ఇవి నాకు నో ఐడియా అనమాట. ఇది నేను చూసేసాను. సారీ గీత, నాకు ఇది ప్యాకింగ్ ఫర్ యూ ఫ్రమ్ యువర్ లిటిల్ సిస్టర్. ఐ నో. పాపం 4 దాకా మేల్కొనండి ఇక్కడ 12 అయినప్పుడు విష్ చేయాలని పొద్దునే నా కోసం లేచి మరి విష్ చేసింది. సారీ, మొన్న ఆ పిల్లకి బర్త్డే కొన్నప్పుడు అది నాకు బాగా నచ్చింది అన్నానని మళ్ళీ నాకు కూడా కొని పంపించింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫర్ వాల్ డెక్కర్. థ్యాంక్ యూ చెల్లమ్మ. ఎంత కష్టపడి చేస్తుంటారు. ఎన్ని రోజులు పట్టింది మాయ్?
కాలేజ్కి వెళ్ళొచ్చి సాయంత్రం ఇంట్లో పనులన్నీ చేసుకొని కూర్చొని కష్టపడి చేశారు. పాపం అంటానే ఉంది, నలిగిపోయింది గీత. అయ్యయ్యో గుండెకాయ నలిగిపోయింది మొత్తం. పువ్వులు అనుకుంటే ఇవన్నీ. అయ్యో చిన్ని గుండు ఊడిపోయింది. అయ్యో గీత, ఆహా ఇలా పెట్టాలా? ఐ థింక్ పేపర్ అంటించి ఇలా ఇలా పెట్టాలి వాల్ కి. గీత నాకు అర్థమైంది గీత. ఐ ఫౌండ్ ఇట్. ఇలా ఇలా ఇలా. ఎస్ ఓకే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఐ విల్ డెకర్. అక్కడ అంటిస్తా వాడికి. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. నీ గుండె గూటిలో నా గుండె హాయిగా. అబ్బా 100 ఏళ్ళు. ఏడాపర్ గురించే చూస్తున్నా, ఆడామే మెసేజ్లు పెడుతుంది. తల దాచుకుందని తెలియలేదా. చాలా థ్యాంక్స్. ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఆల్రెడీ మీకు, ఇది ఫ్రమ్ కీర్తి, మా అగ్రిమెంట్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పా కదా. అండ్ ఇది మరీ గట్టిగా చెప్పింది అనమాట, బర్త్డే ముందు ఓపెన్ చేయొద్దు, బర్త్డే రోజే ఓపెన్ చేయాలి అని. టుడే ఈజ్ మై బర్త్డే. ఈగర్లీ వెయిటింగ్. ఏముంది ఓ ఏ ఫ్రెండ్ లైక్ యూ ఈజ్ ఏ గిఫ్ట్ ఫర్ మై లైఫ్. థ్యాంక్ యూ. అండ్ ఎన్ని ఫొటోసేనా అమ్మడు. అమ్మా ఫస్ట్ ఫోటో చూడు ఎట్లా ఉందో. చిన్ను వద్దు, నేను చూపిను. ఎక్కడి నుంచి కలెక్ట్ చేసావు అమ్ముడు ఈ ఫోటోలన్నీ? ఊరి నీకెక్కడ ఈ ఫోటో? అమ్మో అప్పట్లో నేను పెద్ద అందగత్తెనని ఫీల్ అయ్యే రోజులు ఇవి. ఎంత కష్టపడ్డావు అక్క. ఎబ్బే మొత్తం నా హోల్ యూట్యూబ్ జర్నీ అంతా తీసిచ్చింది. అమ్మో నా హ్యాపీనెస్ చూడండి. వెన్ ఐ హిట్ 1000 సబ్స్క్రైబర్స్. నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చింది రోజు. లాస్ట్ ఇయర్ నా బర్త్డే. ఇది అరకు వెళ్ళినప్పుడు. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే. ఇది సిరీస్. ఇది నాకు 200K హిట్ అయినప్పుడు. ఓ అయ్యా నేనే నా జుట్టు చూసారు ఎంత పొడుగుందో. నేను నా లైఫ్లో నేను ఫస్ట్ గోల్డ్ పర్చేస్ అమ్మ గిఫ్ట్. మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు తెలుగు అమ్మాయి కాంటెస్ట్లో ఫస్ట్ ప్రైజ్. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే. ఇది అమ్మని తీసుకొని కేరళ వెళ్ళినప్పుడు. ఇది 200K. ఒరే వీళ్ళు కూడా వచ్చారా బాబు. ఎవరిది ఈ పిల్లకి ఈ ఫోటోలు ఆడ నుంచి పట్టుకొచ్చింది? నాకు ఇప్పుడు గుర్తొచ్చింది గీత. మన ఈ ఉయ్యాలు పోయిందని మొన్న నేను గీతతో గొడవ వేసుకున్నా. ఇలానే ఎఫర్ట్స్ మ్యాటర్. నాకు డబ్బులు కాదు ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ ఉండాలి. నేను ఎంత ఎఫర్ట్స్ పెడతాను, నా దగ్గర రూపాయి లేని రోజు నుంచి ప్రతి బర్త్డే నీకు చేస్తున్నాను. ఉయ్యాల ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత వచ్చే పుల్లలతో చేసిన ఉయ్యాల. ఈ ఫోటో ఎక్కడుంది? ఇంట్లో కూడా లేదు కదా. మా చెల్లికి చేసి గిఫ్ట్గా ఇచ్చి ఇప్పుడు ఆ ఉయ్యాల ఇంట్లో లేదు. ఇది నాకు 10K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు యూట్యూబ్లో నేను ఫస్ట్ టైం పోల్జడ వేసుకున్నప్పుడు ఫోటో. మా నాన్న ఫేవరెట్ పిక్. మా నాన్న డ్రెస్ కొనుక్కొచ్చి ఫోటో వేసుకొని, చిన్నప్పుడు ఎంత లడ్డుకున్నాం చూడండి. చీమిడి ముక్కేం లేదు, మంచి ముక్కే. మా చెల్లి పుట్టలేదు అప్పటికి, నేను ఒకదాన్ని రాజ్యం. నాది ఎందుకు లడ్డుకున్నాను. అప్పులు పుట్టాక నా పుట్టంత అప్పులు తినేసి నేను సన్నగా అయిపోయాను. ఇలా ప్లే బటన్ వచ్చినప్పుడు యూట్యూబ్లో షిర్డీలో. ఇది 200K మా అమ్మ సర్ప్రైజ్. నేను యూకే వచ్చాక దిగిన ఫస్ట్ పిక్. ఇండియా వదిలి వచ్చేసే రోజు లాస్ట్ దిగిన ఫోటో. ఇది ఇక్కడికి వచ్చాక మేము ఫస్ట్. ఏ ఫ్రెండ్ లైక్ యూ ఈజ్ ఏ గిఫ్ట్ ఫర్ లైఫ్. నాకు కూడా ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఏమైనా లెటర్ రాసావా చిన్ను? ఎస్ ఫ్రమ్ మై గర్ల్ ఫ్రెండ్. నో. హ్యాపీ బర్త్డే మై బెస్టీ కావ్య. దిస్ ఈస్ ఫ్రమ్ ఇండియా. ఏ జింగ చిక్క 1 more ఫోటో ఫ్రేమ్ వచ్చినట్టుంది. కాదు, ఓ దట్టా. ఎస్ స్టార్ ఐటమే. స్టార్ రిజిస్ట్రేషన్ గైస్. మన పేరు మీద చుక్క గైస్. ఆకాశంలో ఒక చుక్క నాది. నా పేరు పెట్టారు దానికి, కావ్య పరుచూరి. ద స్టార్ హ్యాస్ బీన్ నేమ్డ్ కావ్య పరుచూరి. హ్యాపీ బర్త్డే క్రేజీ గర్ల్. కీప్ షైనింగ్ లైక్ ద బ్రైటెస్ట్ స్టార్ అండ్ కీప్ స్ప్రెడింగ్ యువర్ హ్యాపీనెస్ వేర్ ఎవర్ యు గో. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం గైస్ నా లైఫ్ లో ఇలాంటి మంచి గిఫ్ట్లు అన్ని తీసుకున్నాం.
ద మోస్ట్ అవైటింగ్ పార్ట్. చాలా క్యూరియస్గా ఉన్నాను అనమాట దీనికోసం. మా చెల్లి ఎంతలా ఎదురు చూస్తుంది ఓపెన్ చేసా అని. నేను అందుకే లాస్ట్ వరకు ఉంచాను. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇది ఓపెన్ చేసి చెప్తా. ఓకే 3, 2, 1 ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ గీతాశ్రీ. దిస్ ఈస్ ఫ్రమ్ గీతక్క. ఎంత బర్త్డే గర్ల్ వైబ్స్ వస్తున్నాయి. నేను 3, 2, 1 ఊరుకోను. గీతలు యాడ్ నుంచి వచ్చిందమ్మా ఈ ఐడియా నీకు? ఇదేంటి లైటా? నైస్. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. నాకు ఎంత ఇష్టమో ఎన్ని గిఫ్ట్లు. ఫ్రీ గీత. ఎలాగా గీత? ఎంత కష్టపడ్డా నీకు ఇవన్నీ రావుగా గీత. ఎట్లా చేసావు? ఎంత టైం పట్టుండిద్ది గీత. ఇంకా చాలు గీత, పెద్దమ్మాయి ఇప్పుడు. ఇంకా నుంచి నువ్వు ఇంత కష్టపడకు, ఓకేనా? సూపర్, చాలా బాగుంది. గీతలు నాకు సరిపోద్దా? సరిపోద్ది. అయ్యమ్మా సూపర్, చాలా బాగుంది. నేను అడగల గీత. యు నో దిస్ ఈస్ మై ఫస్ట్ రింగ్. ఇది చిన్నప్పటి నుంచి ఉన్న రింగే. ఇది ఎవరు నాకు గిఫ్ట్ ఇచ్చింది కాదు, జాతకం ప్రకారం మా అమ్మ చేయించింది. ఈ పిచ్చి ఉంగరాలు నేనే పెట్టుకున్నాను. నాకు గిఫ్ట్ వచ్చిన ఫస్ట్ ఉంగరం, అది కూడా సిల్వర్. ఫస్ట్ గిఫ్ట్. నేను ఈ డబ్బా ఓపెన్ చేసేటప్పుడే ఎక్స్పెక్ట్ చేశా, బట్ ప్యాకింగ్ సూపర్, మైండ్ పోయింది. గీత ఎంత కష్టపడ్డావు. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే అక్క. ఎంత కష్టపడ్డావు చెల్లి. ఫర్ యూ, లవ్ టు టీజ్ యూ. థ్యాంక్ యూ అమలు. ఓపెన్ విత్ లవ్. ఓకే, కావాల్సినంత టన్నులు ఉంది గీత. టన్నులు ఉంది ఇంకా. చిన్నప్పుడు నా బెస్ట్ ఎనిమి. జెంటిల్ రిమైండర్ ఫర్ యూ. హే లవ్, యు ఆర్ ఆల్వేస్ మై హార్ట్. అవునా? నిజమా? ఎన్నేళ్ళు? విత్ లవ్, యువర్ లిటిల్ సిస్టర్. థ్యాంక్ యూ బంగారు. ఫీలింగ్ సో 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 హ్యాపీ అండ్ బ్లెస్డ్. లైఫ్ టైమ్ మెమరీ దిస్ బర్త్డే. థ్యాంక్ యూ. దీన్ని చాలా భద్రంగా జీవితాంతం దాచిపెట్టాలి, లేదంటే నేను ఆ పిల్లని సాధించింది, నన్ను బతుకంతా సాధించింది. అన్నిటికన్నా ఇది మై దేవుడా. నేను ఎమోషనల్ అవ్వకపోతే చాలు, ఈ పిల్ల ఇంత రాసింది. గైస్ ఐ నో నేను ఇది చదివితే ఎమోషనల్ అవుతాను, సో నేను వీడియో అయిపోయాక ఇది చదువుకుంటా తీరిగ్గా. సో సో హ్యాపీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చితే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్స్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ ఫీల్, బట్ నేను మాత్రం నా మెమరీ కోసం ఈ వీడియో చేయడానికి ఎస్పెషల్లీ రీజన్ నా మెమరీ కోసం మాత్రమే. జస్ట్ నాకు ఒక చిన్న కుట్టి డ్రీమ్. ఎప్పుడు అందరిని చూసి అనుకునేదాన్ని, నాకు ఇప్పుడు వస్తే నాకు వచ్చాయి, సో అందుకు చేశాను అనమాట. అంతే, జస్ట్ ఫర్ మెమరీ, ఫర్ మై హ్యాపీనెస్, టు కీప్ దిస్ వీడియో ఫర్ మై ఎంటైర్ లైఫ్. చూసుకొని మురిచిపోవడానికి అనమాట, అంతే. వాళ్ళకి లైక్ అసలు అంత టైం పెట్టి, అంత ఎఫర్ట్స్ పెట్టి, అంత కష్టపడి దాచుకున్న డబ్బులు పెట్టి అసలు ఇవ్వాలి అన్న థాట్ రావడమే చాలా గొప్ప విషయం. నా కోసం ఇంత చేశారు. ఫర్ ఎవర్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. ఏదేమైనా, ఎలా జరిగినా, ఏం జరిగినా, సిచ్యువేషన్స్ ఏమైనా, లైఫ్ టైం మీరందరూ నాతో ఇలానే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. అండ్ నాకు విష్ చేసిన వాళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో 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 హ్యాపీ. ఫస్ట్ అంతా 2-3 రోజుల నుంచి చాలా బాధగా ఉన్నాను. ఏదో అంటే ఇన్ని మైల్స్ దూరంలో ఉన్న ఫస్ట్ టైం ఇంత దూరంగా అందరే, బట్ లిటరల్లీ ఫీలింగ్ సో హ్యాపీ. నాకు ఆ లోటు తెలియకుండా ఇంత మంచిగా చేశారు. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్ గైస్. బాయ్. I love you so much. See you all in another lovely video. Thanks for watching. Like, share, comment, follow and subscribe. అసలు మర్చిపోకండి. ఉంటాను. టాటా.